వైసీపీ వాళ్ళు చేసిన ఏదో పని బయటపడిపోయిన వెంటనే వాళ్ళు రివర్స్ అయిపోతారండి. వాళ్ళు చేసిన ఏదో పని ఎవరైతే బయట పెట్టారో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉపా చట్టం పెట్టాలి, ఆయన కూడా అంతకుముందు మరి నా కొడుకు అన్నాడు కదా, ఆయన మీద ఎందుకు పెట్టారంటూ వాళ్ళు వాదన ముందుకు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ఆధారం ఉదయం లైవ్లో ఇచ్చాను. అలాగే మన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు సమాధానం. ఇక రెండోది, రాజేష్ మహాసాన్ కూడా తిట్టాడు కదా పవన్ కళ్యాణ్ గారిని. మరి రాజేష్ మహాసాన్ మీద కూడా ఉపా చట్టం పెట్టాలి కదా అని వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా తదితర అన్ని మీడియాస్ లో కూడా నేను గతంలో పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడిన మాటల్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు చేసేదే. నాకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పుడు అదే చేశారు, నేను పార్టీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు అదే చేశారు, తెలుగుదేశంలో జాయిన్ అయ్యేటప్పుడు. అలాగే నేను జనసేన కోసం పనిచేస్తానని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎక్కడ జాయిన్ చేసుకుంటాను అప్పుడు కూడా ఇదే ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. అది వాళ్ళకి అలవాటే. నేను చూపించకూడదు కానీ తప్పట్లేదు. ఇది మీ అందరూ చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదే వీడియోల్ని ఓ 10-15 సార్లు వాళ్ళు విపరీతంగా మొత్తం స్టేట్ అంతా కూడా వైరల్ చేశారు. నేను గతంలో మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారిని అన్న నిజం వాస్తవమే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు పరుష పదజాలం, దురుసు పదజాలంతోనే మాట్లాడాను. దానికి సంబంధించి చాలాసార్లు క్షమాపణ కూడా చెప్పాను. అయినా కూడా వీళ్ళు ప్రతిసారి అదే తీసుకొస్తారు. ఇప్పుడైతే బాగా వైరల్ చేస్తున్నారు. అందుకని ఓకే, నా మీద కూడా పెట్టండి బాచట్. అయితే మరి నాకన్నా ముందు మరి కొందరి మీద పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే మీరు గమనించండి అందరూని. రాజేష్ మహాసాన్ తిట్టాడు, మరి రాజేష్ మహాసాన్ మీద ఎందుకు కేసులు పెట్టరు అన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన ఒక్క వీడియో కూడా ప్రచారంలోకి తీసుకురాలేదు. యాక్చువల్గా నేను పోరాడింది ఎవరి మీద? 5 సంవత్సరాల పాటు జగన్ గారి మీద పోరాడాను. మరి నేను తిప్పుతాను, నేను బూతులాడతాను అని కనుక వైసీపీ వాళ్ళు నన్ను విమర్శించాలంటే ఏం చేయాలి? నేను జగన్ గారిని తిట్టిన వీడియోలు కదా బయట పెట్టాలి. అంటే అవేమీ వీళ్ళు బయట పెట్టట్లేదంటే కారణం ఏంటి? నేను ఎప్పుడూ జగన్ గారిని కానీ వైసీపీ నాయకులు కానీ పర్సనల్గా తిట్టలేదు. వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు చూపించాను. అందుకని నేను తిట్టిన వీడియోలు చూపించాలంటే ఎప్పుడు చూపించాలి? 2018 ఆ సమయంలో తెచ్చి ఇప్పుడు చూపించాలి. 18 అంటే అదొక 2, ఇదొక 6, మొత్తం 8 సంవత్సరాల క్రితం వీడియోలు తెచ్చి ఇప్పుడు చూపిస్తున్నారు. అది కూడా పవన్ కళ్యాణ్. నేను జగన్ గారిని తిట్టి ఒక్కడు బయటకు రాదు, ఎందుకంటే నేను తిట్టలేదు కాబట్టి. అయితే సరిపోని మరి అప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నా కూడా నాకు తప్పే కదా. ఎప్పుడు తిట్టినా తప్పే కదా. తర్వాత నేను క్షమాపణ చెప్పి ఉండొచ్చు, జనసేన వారు మేము అది అర్థం చేసుకుని ఉండొచ్చు, మేము కలిసి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ జరిగింది కాబట్టి వైసీపీ ఆధ్వర్యంలో ఇలా తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి కాబట్టి 2018లో రాజేష్ మీద కూడా పెట్టమన్నారు కదా. రండి చూద్దాం. నా మీద పెట్టండి. నాకన్నా ముందు అదే మాటలు మాట్లాడిన వాళ్ళ మీద కూడా పెట్టండి. అది అప్పుడున్న మూడ్కి, అప్పుడున్న నాకు వచ్చిన డైరెక్షన్, అప్పుడు నేను పనిచేసే పార్టీ, ఆ కారణాలతో తిట్టామని చెప్పి ఈ వీడియో ఎప్పుడు చూసినా సిగ్గుపడతా ఉంటాను నేను, ఎందుకు అలా మాట్లాడాను అని. నిజానికి ప్రతి మన జీవితంలో కొన్ని పొరపాట్లు చేస్తాం అప్పుడున్న సందర్భానికి తగ్గట్టు. కానీ ఆ పొరపాటు మనం తర్వాత మన లైఫ్ లాంగ్ మనం సిగ్గుపడుతూనే ఉంటాం. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో 2018లో నేను మాట్లాడిన మాటలు. అయినా కూడా ఇప్పుడు ఇది మీకు వినిపిస్తాను. ఖచ్చితంగా వినిపించి తీరాలి. దయచేసి నాకు క్షమించండి, వినిపిస్తాను. అదే మాటలు మాట్లాడిన వాళ్ళు ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాను. ఒకవేళ నా మీద ఉపా చట్టం పెట్టమని డిమాండ్ చేస్తున్న వైసీపీ వాళ్ళు, మరి నేను ఎందుకు మాట్లాడాను, నాకన్నా ముందు ఎవరు మాట్లాడారు, మరి వాళ్ళ మీద కూడా ఉపా చట్టం పెట్టమంటే నేను రెడీ. నేను కూడా జైలుకి వెళ్ళిపోతాను. ఇది వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నదండి. ఇది వీడియో. ఈ వీడియోని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో, వాళ్ళ సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఇక్కడ ఏం రాశారు? మాజాన్ బెగ్గర రాజేష్ పెద్ద శుద్ధపూసలా మాటలు మాట్లాడుతున్నాడు. ప్రశ్న రావణ కన్నా గొప్పవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి కాపు, అలాగే పవన్ కళ్యాణ్ని లాగొడుకులు అని చెప్పి తిడుతున్నాడు. కొంచెం ఫోకస్ ఈ వీడియో మీద పెట్టండి. అంటే మరి ఇప్పుడు వాళ్ళ ఏదో బండారాన్ని అంతా మొత్తం బయట పెట్టేశాను కదా, బయట పెట్టేశాను. వాళ్ళ కుట్రంతా కూడా మన ప్రెస్ మీట్లో బయటికి తీసుకొచ్చాను. కాబట్టి నన్ను పర్సనల్గా టార్గెట్, నాకు ఎప్పుడు అలవాటైంది. ఓ మంచి పని మీద ఒక న్యాయం కోసం నేను నిలబడినప్పుడు నేను పర్సనల్గా నేను దాడికి గురవుతాను. నాకు అది వేళ ఏం కొత్త కాదు, చాలాసార్లు జరిగాయి అలాంటివి. అయితే రండి, ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తాను. తప్పదు, ఏమనుకోకండి. నేను మాత్రం చూడను, కానీ తప్పదు. ఇంక ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు జనసేన వాళ్ళందరూ వచ్చేసి హిందూ మతాన్ని మీ మీద ఉత్తరించారు. మీరు నలుగురు పిల్లలు చేసుకుంటాడా? నలుగురు హిందూ స్త్రీలు, మళ్ళీ అందులో 3 హిందూ స్త్రీలు, ఒక ఆవిడ మళ్ళీ క్రిస్టియన్ స్త్రీ. మీరు హిందూ ధర్మానికి ధర్మరక్షకులా? ఎలా? మనలో క్యారెక్టర్ లేదు, మనలో నిజాయితీ లేదు, మనకి కుటుంబ వ్యవస్థకి గౌరవం లేదు. గౌరవం లేని మీరు ఈరోజు హిందువులకి నాయకులా? మరి నిజంగా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ కట్టుకున్న భార్యతోనూ పిల్లలతోనూ నిజాయితీగా బ్రతికే హిందువులందరూ ఎవరు? మీరే నిజమైన హిందువులు అంటే హిందువులు కాదా? లేకపోతే అందరూ కూడా హిందువులందరూ మాలాగే నలుగురు పిల్లలు చేసుకుని ముగ్గులేసి ఒకదాంతో ఉంటారని చెప్తున్నారా మీరు? బ్రతుకుల నిజాయితీ లేనుడు నువ్వు హిందూ ధర్మాన్ని, హిందూ న్యాయాన్ని ఎలా కాపాడేస్తావు? ఏంటి మీరు కాపాడేది? ఇతర మతాల మీద హిందువులు రెచ్చగొట్టడమా? అమాయకులైన హిందువులు మా మీదకి, ముస్లింల మీదకి, క్రైస్తవుల మీద రెచ్చగొట్టడమా? ఇదాగా మీరు చేసేది? మరి మేము తలుచుకుంటే దళిత కాలనీలు ఎక్కడైనా. ఒక వీడియో అండి, మాట్లాడాను నేను వాళ్ళ భార్య గారి కోసం మాట్లాడడం జరిగింది. దాన్ని నేను చాలాసార్లు క్షమాపణ కూడా చెప్పాను. ఇప్పుడు ఇది వినడం కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
కానీ తప్పదు. ఇంక రెండోది జనసేన జెండాలు ఎగురుతాయా అని లకారంతో తిట్టాను. ఈ వీడియో మీకు వచ్చి ఉంటుంది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ రెండు సందర్భాలు కూడా వేర్వేరు సందర్భాలు. ఇక్కడ జనసేన జెండా ఎగురుతుంది అన్నప్పుడు ఎవరో కానీ మీ దళిత కాలనీలో ఏదో డబ్బులకు మీరు ఇలా చేస్తారని చాలా తప్పుగా మాట్లాడింది కామెంట్కి అప్పటికప్పుడు నేను ఇచ్చిన రియాక్షన్. ఇక్కడ కూడా సేమ్ అంతే. పైనుంచి ఎవరైతే అప్పుడు మా పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలని నేను ఇక్కడ కొంచెం సీరియస్గా మాట్లాడాను. అయితే ఈ మాటలు నేను ఎప్పుడు మాట్లాడాను? వైసీపీ కార్యకర్తగా నేను ఉన్నప్పుడు వైసీపీ కోసం నేను మాట్లాడిన మాటలు ఇవి. వైసీపీ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది పరిస్థితి ఇలా ఇలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా మాట్లాడండి అని అప్పుడున్న అందరికీ వస్తాయి కదా. వచ్చినప్పుడు నిజంగా ఒక రకంగా తప్పుగానే మాట్లాడాను అప్పుడు. అయితే ఇవే మాటలు మరికొంతమంది మాట్లాడారు. ఇప్పుడు ఇది వైసీపీ వాళ్ళు ఇది తిప్పుతున్నారా? ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. వైసీపీలో ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను. సినిమాల్లో జనరల్గా విలన్ ఉంటాడు. ఆ విలన్ అతని అనుచరులతో కొన్ని నేరాలు చేస్తూ ఉంటాడు. ఆ అనుచరులు 4 అనుచరులు ఉన్నారు. ఎగ్జాంపుల్ 4 నేరాలు చేస్తూ ఉంటారు. ఈయన చెప్పిన దాన్ని బట్టి నేరాలు చేశాక 4లో ఒకడు అతను చేసే పని కరెక్ట్ కాదు అని గ్రహిస్తాడు. ఏంటిది కరెక్ట్ కాదు, మనం ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి నేరాలు చేయకూడదు అని నేను పని మానేస్తున్నాను, నేను నీ దగ్గర ఉండను, నేను కష్టపడి పని చేస్తానని చెప్పి ఇతను వదిలి పోయి కష్టపడి పని చేసుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు గ్యాంగ్ నుంచి. అప్పుడు ఆ మెయిన్ వెళ్ళి ఏం చేస్తాడు తెలుసండి? అప్పటి వరకు ఆ వెళ్ళిపోయినోడితో ఇతను ఏ నేరాలు అయితే చేయించాడో ఆ నేరాలన్నీ పోలీసులకు చెప్పి అతను అరెస్ట్ చేయించాడు. పాపం వెళ్ళిపోయినోడు ఇతను చెప్పేది కరెక్ట్ కాదు, ఇక్కడ నేను ఉండటం కరెక్ట్ కాదు, అన్ని నేరాలే చేస్తున్నాడని రియలైజ్ అయ్యి మారిపోయి వెళ్ళిపోయిన తర్వాత గతంలో అతను ఇతని కోసం చేసినవి, ఈ మెయిన్ విలన్ కోసం చేసిన నేరాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపెట్టి మంచోడుగా మారిపోయినోడిని శిక్షించేలా చేస్తాడు. చాలా సినిమాల్లో ఉంది ఇది. వైసీపీ కూడా సేమ్ అంతే. ఈ మాటలు మాతో మాట్లాడించింది వైసీపీ పార్టీ ఆ రోజున. వైసీపీ నుంచి ఏంటి ఎలా ఇప్పుడు మీరు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు, ఈవేళ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు కూడా లేదు జగన్ గారి దగ్గర ఉంటే తిట్టమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నారు, లేకపోతే మరొక పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు, అందుకే మేము బయటకు వస్తామని చెప్పిన వాళ్ళు లేరా? తిట్టడం అనేది వైసీపీ జన్మ హక్కు కాదా? అందులో ఉన్న వాళ్ళు అందరూ తిట్టేవాళ్ళు కదా, తిట్టాలి అందులో ఉంటే. సో అలా తిట్టే వాళ్ళ కోసం తిట్టినా కూడా మనం ఇప్పుడు మనల్ని నాశనం చేయడానికి, మన కెరీర్ని నాశనం చేయడానికి మళ్ళీ అవే మాటలు ప్రచారం చేస్తాం. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు చెప్తాను, నాకేం నష్టం లేదు. ఇప్పుడు వైసీపీలో ఎవరైతే ఉన్నారో రేపు మీ బ్రతుకు కూడా ఇలా మారిపోతుంది, జాగ్రత్త చూసుకోండి. మీరు మెయిన్ విలన్ దగ్గర ఉన్నంత వరకే మీరు సేఫ్. మీరు ఒక్కసారి అది తప్పని తెలుసుకుని బయటకు వచ్చారా, అప్పటి వరకు మీరు వాళ్ళ కోసం చేసిన పనులు ఏమైతే ఉన్నాయో అదే చూపించి మిమ్మల్ని ఎదవలు చేస్తారు. అర్థం చేసుకోవాలి ఏమండి? సరే, నేను భార్యల కోసం మాట్లాడాను, 4 భార్యలు అన్నాను. ఈ మాటలు ఎక్కడి, ఎవరి మాటలు ఇవి? రండి చూపిస్తాను. కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 4 పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడ లేదు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్లు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం. ఇదే కదండి, ఈ మాటల కోసం కదా నా మీద ఉపచట్టం పెట్టమంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. నేను ఆల్రెడీ నా తప్పు తెలుసుకున్నాను. అక్కడి నుంచి నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు పర్సనల్ వ్యాఖ్యలు చేయలేదు. మొన్న ఎలక్షన్ ముందు కూడా ఏమంటే మేము ఓటు వేయమన్నాను అంతే తప్ప పర్సనల్గా ఆయన నేనేం దూషించింది లేదు, పర్సనల్గా ఆయన విమర్శించింది లేదు. కానీ జగన్ గారు అన్న మాటలు, నేను జగన్ గారి పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు నన్ను ఉపా చట్టం ప్రకారం అరెస్ట్ చేయమని అదే జగన్ గారి అనుచరులు పేటీఎం బ్యాచ్ ఏదైతే ప్రచారం చేస్తుందో మరి జగన్ గారిని కూడా అరెస్ట్ చేయమంటారా? అదే మాటలు కదా. ఆయన ఏం మాట్లాడే అయ్యే కదా నేను మాట్లాడింది. అప్పుడు కూడా ఆ పార్టీలో వచ్చిన డైరెక్షన్ ప్రకారమే కదా మాట్లాడింది. ఒకసారి ఆలోచించండి. ఇవే మాటలు వైసీపీలో ఎంతో మంది మాట్లాడారు. ఇక నేను మెయిన్ లీడర్ని చూపించాను, మిగతా వాళ్ళు అందరూ కూడా అనవసరం అనుకోండి. ఎంతో మంది మాట్లాడారు. మరి అలా చేయాలి రాజమాసన్ అంటే నేను క్షమాపణ చెప్పాను, నేను మాట్లాడిన మాటలు తప్పని. జగన్ గారిని క్షమాపణ చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారికి, లేకపోతే జగన్ గారి మీద ఉపచట్టం పెట్టాలని చెప్పండి. ఏంటయ్యా మీరు మీ ప్రచారాలు? మీరు చెప్పిన పని చేస్తే మళ్ళీ మీరే ఆ పనిని ఉపయోగించుకుని బ్లాక్మెయిల్ చేస్తారా? ప్రజల్లో మీరు చెప్పిన పని చేస్తే వైసీపీ కార్యకర్తగా నేను మాట్లాడిన మాటలని వైసీపీ వాళ్ళే ప్రచారం చేసి ట్రోల్ చేస్తారా? ఇవాళ నేనయ్యాను, రేపు ఇప్పుడు వైసీపీలో గొడవలు చెప్పుకోవడం వాళ్ళు ఎవరన్నా ఏంటి గ్యారంటీ? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు మా గవర్నమెంటే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పుగా మాట్లాడామా? మా నాయకులు కానీ మేము కానీ గారు అనే కదా పిలుస్తున్నాం. అధికారం వచ్చిందని మేము ఏమైనా అడ్వాంటేజ్ తీసుకున్నామా? ఎవరైనా అవమానించామా? ఏ పార్టీ మీద ఏమైనా దాడులకు వెళ్ళామా? మా మీద దాడులు చేసిన వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టామా? నేను మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారి కోసం, కానీ నాకన్నా ముందు జగన్ గారు మాట్లాడారు, ఆ పార్టీ కార్యకర్తగా మాట్లాడారు. ఈవేళ నన్ను మీరు చేసే ప్రచారం ఏదైతే ఉందో వైసీపీ కార్యకర్త మాటలు మీరు ప్రచారం చేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత లేదా ఇంతకుముందు జనసేన అభిమానిగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు అలా మాట్లాడలేదే.
జగన్ గారి మీద అలా మాట్లాడితే ఈ పాటికి మీరు ఆ వీడియోలు కదా బయటపెట్టాలి. రాజేష్ తిడతాడు బూతులు అంటే నేను జగన్ గారిని తిట్టినయో వైసీపీ కార్యకర్తలను తిట్టినయో పెట్టాలి, వైసీపీ నాయకులను తిట్టినయో పెట్టాలి. అంటే దాని అర్థం ప్రజలకు అర్థం కావట్లేదా నేను ఎప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరిని ఏం బూతులు తిట్టలేదని? గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరి మీద పరుషంగా కూడా మాట్లాడలేదు. నన్ను పట్టుకుని బండ బూతులు ఏమంటే అలా చేయడం తప్పండి, ఇదిగో ఆధారం అని చెప్తున్నాను నేను. నన్ను పట్టుకుని బండ బూతులు తిడుతున్నారు. ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని దారుణంగా మాట్లాడుతున్నారు. ఏంటండి న్యాయం ఏంటిది? ఎంతకాలం ఈ అరాచకం? నేను చూపించే ప్రతిదానికి ఆధారంగా చూపిస్తాను. నేనేమన్నా తిడుతున్నానా? పోనీ నేను అప్పుడు తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ఒక్క తిట్టు ఒకటి ఏదైనా పరుష పదజాలంతో ఆయన పర్సనల్గా మాట్లాడేనేమో బయట చూపించండి. మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మనం మంచివాళ్ళ ఉంచాలి. మంచోడు కోపం వచ్చిందంటే చాలా ప్రమాదంగా ఉంటుంది, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నేను అన్నాను రాజేష్ అప్పుడు ఇలా చేశాడు అలా చేశాడు, అవును గవర్నమెంట్ కోచింగ్ చేశాడంటే కోచింగ్ చేసినందుకే కదా నా మీద 30 కేసులు పెట్టారు, రౌడీ షీట్ పెట్టారు, నా మీద 2 సార్లు హత్యా ప్రయత్నాలు చేయించారు, 20 రోజులు జైల్లో పెట్టారు. ఏమంటే నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఈరోజు రావణ్కి ఒక కేసు తర్వాత ఇంకొక కేసు పట్టుకెళ్తున్నారు అన్నారు. నన్ను అలా కాదు, వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటారు కదా. ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే లేదా ఒకరి మీద కక్ష తెచ్చుకోవాలంటే వైసీపీ ఫ్యాక్షనిజం ఆ స్టైల్ చూపిస్తారు కదండి. ఫస్ట్ కేసులోనే నాకు రిమాండ్ ఇచ్చారు. ఫస్ట్ కేసు నాకు కోర్టుకు తీసుకెళ్లేటప్పుడే ఇదిగో 9 కేసులు ఇతని మీద ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నాయండి, ఇతను నేరస్తుడు అండి, ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అండి, మీరు ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాల్సిందని ఫస్ట్ కేసులో రిమాండ్ చేశారు. నాకు రిమాండ్ చేశాక ఆ బెయిల్ 2 రోజులు 3 రోజులు లేదా వెంటనే ఫస్ట్ రోజులో వచ్చేసే బెయిల్ అన్నీ కూడా 7 years బిలో కేసులే నా మీద. ఒక్కరు కూడా అబౌవ్ 7 years కేసులు లేదు. అయినా కూడా నాకు ఈవేళ బెయిల్ వస్తుందంటే వాళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నాను, వైసీపీ వాళ్ళ మేనేజ్మెంట్. ఆ రోజు నేను బెయిల్ అప్లై చేస్తాను కదా, మన లాయర్ వెళ్తాడు కదా, ఆ రోజు పీపీ గారు సెలవు ఉండేవారు. వీళ్ళు చెప్పేవారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే వాళ్ళ చేతిలో కదా, ఈవేళ నువ్వు సెలవు పెట్టి వేళ వెళ్ళకాడు బెయిల్ అప్లికేషన్ పెడతాడు, నువ్వు లేకపోతే ఆగిపోతుంటే ఆగిపోయింది. మరొక రోజు ఇంకా అంతకన్నా పెద్ద ఆయన సెలవు పెట్టేవాడు. అలాగా ఒక కేసులో వెంటనే బెయిల్ వచ్చేయాల్సిన దగ్గర 5 రోజులు 6 రోజులు చేసేవారు. నాకు వాళ్ళు పెట్టిన 10 కేసుల్లో 2 కేసులకు బెయిల్ రావడానికి 20 రోజులు పట్టింది. అంటే మరి మిగతా 8 కేసులు ఈ తర్వాత మళ్ళీ పెడతానే ఉంటాను. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసులు ఫైల్ అవుతూ ఉంటాయి నా మీద. కోవిడ్ రావడం, కోవిడ్ వచ్చి వెంటనే మొత్తం లాక్డౌన్ ప్రకటించడం, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి, 7 years బిలో ఉన్న వాళ్ళని వదిలేయండి బయటికి జైల్లో నుంచి. ఎవరన్నా సరే ఒకవేళ 7 years బిలో కేసులతో కనుక పోలీస్ స్టేషన్కి కేసు వస్తే రిమాండ్ పెట్టొద్దు, వాళ్ళని అక్కడే స్టేషన్ మీద ఇచ్చి వదిలేయండి. ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు టకటక మిగతా అన్నింటిలో కూడా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి నన్ను ఈరోజు రిలీజ్ చేశారు. రేపటి నుంచి కంప్లీట్ లాక్డౌన్. అలా అంటే అప్పుడు ఎంత ఫోకస్ లేదు. అప్పుడు నేను ఏ పార్టీలో లేను, నేను సింగిల్గా ఉండి నా జాతి కోసం పోరాడుతున్నాను. అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నాయకులు ఎంతోమంది అండగా నిలబడ్డారు. అప్పుడు ఇంకా పార్టీలో కూడా లేను నేను. నిన్నే మీరు చూశారు, మహాసేన రాజేష్ ఒక ఎస్సీ ఆ నాయకుడు విమర్శించాడు, తప్పులు చెప్పాడు. తప్పులు ఎత్తి చూపిస్తే ఈ పోలీసు వ్యవస్థ కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు శ్రీకాకుళానికి పిలిపించి ఆయన వాహనాలు లాక్కొని విమర్శ చేసిన పాపానికి పార్టీ 1 నోటీస్ పేరుతో వేధించి బెదిరిస్తానంటే నీ బెదిరింపులకు భయపడేవాళ్ళు లేరు. ఒకవేళ నువ్వు ఇదే మార్గం బెదిరిస్తే వాళ్ళకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ జెండా ఉంది. రాజేష్, నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గుందా? ఒక ఎస్సీ నాయకుడు మాట్లాడే హక్కుండే ఈ దేశంలో ఆయన మాట్లాడితే ఆయనకు పార్టీ 1 నోటీస్ ఇవ్వడానికి శ్రీకాకుళం రమ్మని అలాంటి వ్యక్తిని హెరాస్ చేస్తారా మీరు? అంటే అడిగేవాళ్ళు లేడా ఈ రాష్ట్రంలో? మాట్లాడద్దండి. ఎస్సీ అట్రాసిటీస్ పెడతారా? ఎస్సీ తొక్కేస్తారా మీరు? ఎస్సీ నాయకత్వం అణిచివేస్తారా మీరు? ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. క్రిస్టియన్ ప్రాపర్టీ కోసం మాట్లాడితే రాజమండ్రిలో మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళు అందరూ ఏకమైపోయి నా మీద కారు మీద దాడి చేస్తే అప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. ఆయన నాకు ఫోన్ చేశారు, నాకు ధైర్యం చెప్పారు. తర్వాత మనస్పర్ధలు రావచ్చు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్ అంతా కూడా ఇలాగే ఉంటుందని ఏం కాదు. మనస్పర్ధలు ఎప్పుడన్నా వస్తాయి, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వస్తాయి. రాలేదా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబుకి మనస్పర్ధలు రాలేదా? అంత మాత్రానక ఇంకా వాళ్ళ బద్ద శత్రువులు ఉండిపోతారా? నేను కూడా అంతే. ఎవరితోటైనా ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏంటన్నా అలా జరిగింది ఏంటి వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులకి అయితే మనం మర్చిపోవటం, అయితే నిజం తెలుసుకోవడం తెలుస్తుంది, గౌరవించడం మొదలు పెడతాం. అర్థమైందండి. వాస్తవాన్ని తెలుసుకుని ప్రజలందరికీ తెలియజేయడానికి దీన్ని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి ప్లీజ్.